హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ మిస్టర్ సిసింద్రి. బిగ్ బాస్ తెలుగు సీజన్ 9లో మరో వారం అయితే ముగియబోతుంది. ఈ నేపథ్యంలో ఈరోజు శనివారం కావడంతో బిగ్ బాస్ స్టేజ్ మీదకి వచ్చిన నాగార్జున హౌస్లో ఉన్న కంటెస్టెంట్స్తో మాట్లాడటం అయితే జరిగింది. ఈ సమయంలో తనూజాతో మాట్లాడుతూ తనూజాకి బంపర్ ఆఫర్ అయితే ఇచ్చాడు. అసలు నాగార్జున తనూజాతో ఏం మాట్లాడాడు, నాగార్జున తనూజాకి ఇచ్చిన ఆ బంపర్ ఆఫర్ ఏమిటి అనేది ఈ వీడియోలో పూర్తిగా చూద్దాం. ఈ వీడియోకి ఒక లైక్ చేసి షేర్ చేయండి, అలాగే హైప్ కూడా ఇవ్వడం మర్చిపోవద్దు. వీలైతే కామెంట్ కూడా చేయండి. మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు, అలాగే తనూజ ఈ సీజన్ విన్నర్గా నిలవాలి అనుకున్న వారందరూ కూడా తనూజ ద రియల్ విన్నర్ అంటూ కామెంట్ చేయండి. ఇక అసలు విషయానికి వస్తే, ఈ వారం కెప్టెన్సీ టాస్క్లో పలు రకాల గందరగోళాలు, భిన్నకరమైన పరిస్థితులు ఏర్పడిన సంగతి తెలిసిందే. తనూజ ఈ వారం క్యాప్టెన్ అవుతుంది అని అందరూ కూడా ఆఖరి క్షణం వరకు ఎదురు చూశారు. అయితే ఊహించని విధంగా దివ్య మెరుపు తీగల అలా వచ్చి తనూజను గద్దల తన్నుకు ఎగిరిపోయింది. సో కాబట్టి తనూజ చాలా ఎమోషనల్ అయ్యి కన్నీళ్లు పెట్టుకోవడం జరిగింది. ఈ వారం నేను ఖచ్చితంగా క్యాప్టెన్ అవ్వాలి అనుకున్నాను. బిగ్ బాస్ సీజన్ 9th వీక్ క్యాప్టెన్ నేను అవుతాను అంటూ మా ఇంట్లో ఉన్న అమ్మాయికి కూడా చెప్పొచ్చాను. ఈ వారం చాలా కష్టపడ్డాను, టాస్కులు కూడా బాగా ఆడాను సార్, కానీ ఈ వారం నన్ను అనవసరంగా తీసేశారు అంటూ నాగార్జునకు చెప్పి మళ్ళీ బోరున ఏడ్చింది. దీంతో నాగార్జున తనూజకి ఒక బంపర్ ఆఫర్ ఇచ్చాడు. నా దృష్టిలో ఈ వారం క్యాప్టెన్ నువ్వే తనూజ. ఎందుకంటే హౌస్ని నువ్వు లీడ్ చేస్తున్న విధానం కానీ, గొడవల్లో నువ్వు ఒక స్టాండ్ తీసుకొని మాట్లాడే విధానం కానీ, అలాగే నీ వంట డ్యూటీ కాకపోయినా కూడా వేరే డ్యూటీ చేసి వచ్చి వాలంటీర్గా కిచెన్లో వంట చేసిన విధానం కానీ, అందరూ అడగగానే అందరూ తినే ఫుడ్ కోసం నువ్వు మళ్ళీ కిచెన్లోకి వచ్చి అన్నపూర్ణలా వండి పెడుతున్నావు చూడు. ఇవన్నీ పరిగణలోకి తీసుకుంటే నువ్వు బిగ్ బాస్ హౌస్ క్యాప్టెన్గా ఉన్నావు. కానీ క్యాప్టెన్ అనేవారు ఏదో ఉన్నారంటే వేరే వారు బ్యాడ్జ్ ఉంది, కానీ నువ్వు బ్యాడ్జ్ లేకపోయినా నా దృష్టిలో, ఆడియన్స్ దృష్టిలో నువ్వు ఎప్పుడూ కూడా క్యాప్టెనే అంటూ తనూజకి మంచిగా బూస్టప్ అయితే ఇచ్చాడు. ఆ తర్వాత తనూజకి ఒక బంపర్ ఆఫర్ ఇస్తూ ఏం చేశారంటే, తనూజని వచ్చే వారం డైరెక్ట్గా కెప్టెన్సీ కంటెండర్గా ప్రకటించాడు నాగార్జున. ఎందుకు అంటే వాలంటీర్గా వంట చేయడం, కిచెన్లో ఎవరూ లేకపోయినా ఏరే డ్యూటీ అయినప్పటికీ కూడా అందరి ఆకలి కోసం ఆలోచించి వంట చేసిన నేపథ్యంలో నాగార్జున తనూజకి బంపర్ ఆఫర్ ఇస్తూ వచ్చే వారం కెప్టెన్సీ కోసం కంటెండర్గా ప్రకటించడం అయితే జరిగింది. దీంతో ఈ విషయాన్ని ఎవరైనా వ్యతిరేకిస్తున్నారా అంటే దివ్య ఒక్కసారిగా చెయ్యి పైకెత్తి, అలా ఎలా చేస్తారు సార్, ఏదైనా టాస్క్ ఆడి కెప్టెన్సీ కంటెండర్ అవ్వాలి కదా అంటే ఇది బిగ్ బాస్ హౌస్, ఇక్కడ బిగ్ బాస్ రూల్స్ ఉంటాయి, దివ్య నిఖిత రూల్స్ ఉండదు, నువ్వు మూసుకొని కూర్చో అంటూ నాగార్జున ఒక్క మాటతో దివ్య పరువు మొత్తం తీసేశాడు. ఏదేమైనా తనూజకి జరిగిన అన్యాయానికి బిగ్ బాస్ హోస్ట్ నాగార్జున మద్దతునిస్తూ తనూజని వచ్చే వారం కెప్టెన్సీ కంటెండర్గా ప్రకటించడంపై మీ అభిప్రాయాన్ని కామెంట్స్ రూపంలో తెలపండి. మరిన్ని బిగ్ బాస్ లైవ్ అప్డేట్స్ కోసం మన ఛానల్ని చూస్తూ ఉండండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ మిస్టర్ సిసింద్రి.